వార్తలకి స్వాగతం. రాజధాని అమరావతికి డెడ్ లైన్ ప్రకటించింది ప్రభుత్వం. 2028 నాటికి ఏపీ క్యాపిటల్ నిర్మిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఇలా 5 ఏళ్ల వైకాపా గ్రహణం తొలగిపోయిన వేళ మునుపటిని మించిన మహర్దశ మొదలైంది. రాజధాని నగరం పునర్నిర్మాణంపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించే ప్రణాళికలు వేగవంతం చేసింది. ప్లానింగ్ నుంచి ఫైనాన్స్ వరకు ఒక్కొక్క అడ్డంకిని తొలగించుకుంటూ ముందుకు వెళుతోంది. ఇప్పుడున్న అమరావతి మరో 3-4 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది? ఈ 4 ఏళ్లలో ఏ సంస్థలు రాబోతున్నాయి? ప్రభుత్వ ఆలోచనలేంటి? ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోనున్న ఈ గ్రీన్ అండ్ బ్లూ సిటీ ప్రత్యేకతలేంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతినిధులు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కరణం ప్రసాద్ గారు, క్రియోటో సొల్యూషన్స్ సిఎండి అండ్ స్మార్ట్ సిటీ నిపుణులు, అలాగే సత్యనారాయణ గారు, ఏపీ పరిశ్రమ సమాఖ్య సలహాదారు. ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, నమస్తే అండి. ప్రసాద్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలు, 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షల ప్రతిరూపంగా 3 ఏళ్లలోనే అమరావతిని పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. మరి ఈ రోజు మనం చూస్తున్న అమరావతి 5 ఏళ్ల తర్వాత ఎలా మారబోతోందండి? డెఫినెట్ గా అండి, 3 సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రచించింది. 5 సంవత్సరాల కల్లా మనం ఏ షేప్ లో ఉంటామంటే దాదాపుగా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే గ్లోబల్ సెంటర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఏమిటంటే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అంటే కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్న ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ హెడ్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే స్టార్ట్ అవుతాయి అమరావతిలోనే. దాని మూలంగా అట్లీస్ట్ అంతా కూడా అమరావతి సిటీలోనే మొత్తం ఇప్పుడు అంతా కూడా ఆపరేషన్స్ స్టార్ట్ అవడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 2 ఇయర్స్లోనేమో టోటల్ ట్రంక్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రచించారు. 3 ఇయర్స్ లోపల ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్, ఎవరైతే రైతులంతా కూడా మనకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళవన్నీ కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చేసి ఈ సిటీ బెస్ట్ లివబుల్ సిటీ కండిషన్స్ స్టార్ట్ అవుతాయండి. అంటే అక్కడికి దాదాపుగా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇంట్రూషన్ అనేది ఈ సిటీకి స్టార్ట్ అవుతుంది 5 సంవత్సరాల్లో. నెక్స్ట్ 10 ఇయర్స్లో మాత్రం బ్యూటిఫుల్గా ఒక సస్టైనబుల్ సిటీ మోడల్లో చక్కగా అన్ని వసతులతో తయారయ్యి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏం చేస్తున్నామంటే అంటే ఈ 3 ఇయర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. డిగ్ ఫ్రీ సిటీ కాన్సెప్ట్లో డిజైన్ చేయటం మూలంగా కానీ అంతర్జాతీయమైన ప్రణాళికలతో మనం డిజైన్ చేయటం మూలంగా ఏమవుతుందంటే దాదాపు ఇండియాలోనే బెస్ట్ సిటీని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రపంచంలో ఉన్న టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని మనం డెవలప్ చేసుకోబోతున్నాము. అవన్నీ కూడా 5 సంవత్సరాలు మనం అందరం చూడబోతున్నాం. రైట్ సార్. సత్యనారాయణ గారు, రాజధానిపై ప్రభుత్వ ఆలోచనలు గాని, గడిచిన 9 నెలలుగా జరుగుతున్న పరిణామాలు గాని మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న రాజధాని అవుతుందా? డెఫినెట్ గా అవబోతుందండి. మీరు చూసుంటారు, ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందే రెండో రోజు నుంచే మేము అమరావతి మా క్యాపిటల్, ఏ క్యాపిటల్, 3 క్యాపిటల్ కాదు, 5 సంవత్సరాల నుంచి చాలా భ్రష్టు పట్టించారు. అటువంటిది మేము చాలా స్పీడ్గా పరిగెత్తించి 3 సంవత్సరాల్లో ఒక షేప్ తీసుకొస్తామని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది. పార్లమెంట్లో ఒక వైసీపీ తిరుపతి సభ్యుడు అడిగాడు. ఏమడిగాడంటే అమరావతికి ఏంటి, అమరావతి క్యాపిటల్కి ఇచ్చింది ఎఫ్ఆర్బిఎంలోకి వస్తుందా లేదా, అసలు మీరు ఇచ్చిన ఎంత రిలీజ్ చేశారంటే చాలా క్లియర్ కట్గా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గారు, చౌదరి గారు చెప్పారు. ఇది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాదు, విదేశీ రుణాలు కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇవన్నీ వచ్చినాయి ఈ రుణాల కింద రావు, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మేము సహాయం చేస్తామని చెప్పారు. అది కాకుండా మేము బ్యాంక్స్ లాంటి 10% మార్జిన్ అమౌంట్ లాగా ఈ 10% అమౌంట్ చొప్పున గవర్నమెంటే ఒక 1,500 కోట్ల వరకు, సుమారు 15,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇస్తే ఆ 10% వరకు, అంటే దాదాపు 1,500 కోట్ల వరకు గవర్నమెంటే సహాయం చేస్తామన్నారు. ఈ 9 నెలలు మీరు చూసుకుంటారు, దాదాపు లీగల్ క్లియరెన్స్లు కానీ లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. ఇక 1.5 మంత్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అవటం వల్ల మనకి యాక్చువల్గా జనవరి 1వ తారీఖు నుంచే మొదలు పెట్టాలి. దానివల్ల టెండర్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. తర్వాత వీళ్ళు మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే టెండర్ ప్రాసెస్ మీరు ఓపెన్ చేయొచ్చు కానీ రిలీజ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ కూడా దాదాపు 45,000 కోట్లకి టెండర్స్ పిలిచారని తెలుసు, పేపర్స్ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా వస్తుంది. దాదాపు టెండర్స్ కూడా అన్ని ఓపెన్ అయినాయి. ఒక 2-3 రోజుల్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇస్తామని చెప్పి నారాయణ గారు నిన్న శాసనసభలో చెప్పడం కూడా జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో అంటే ఫస్ట్ ఒక సంవత్సరం వరల్డ్ బ్యాంక్ ఏమి ఇచ్చారంటే ఆ సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్స్ మీకు తెలుసు, ఇప్పుడు కొండవైటు వాక్ కానీ పాల వాక్ కానీ
ఏదైతే మొన్న ఒక 12 లక్షల క్యూసెక్స్ వచ్చినాయి, మీకు విజయవాడ వరదలు కూడా వచ్చినాయి. అలాగే రేపు ఫ్యూచర్లో కూడా 15 లక్షల క్యూసెక్ వచ్చిన అమరావతిలో ఏ ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా, ఒక్క చుక్క నీళ్లు నిలవకుండా ఉండటానికి ముందు ప్లానింగ్ తయారు చేయమన్నారు. ఆ ప్లానింగ్ కూడా ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ సబ్జెక్టు కండిషన్స్ పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 1.5 ఇయర్లో వీళ్ళు వేగంగా ఈ కరకట్టను కొంచెం అభివృద్ధి చేయడం కానీ, ఎత్తి పెంచడం కానీ, లేకపోతే ఏదైతే వాటర్ సీవేజ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ చేస్తారు. అలాగే మీ టెండర్స్ చూసుంటారు, మొత్తం 9 జోన్స్ ఉన్నాయి రాజధానిలో. 9 జోన్స్లో ఏదో రిటర్నబుల్ ప్లాట్, ఇప్పుడు అమరావతి ఏదైతే ఎకరం ఇచ్చారో దానిలో 25% వరకు జరీబ్ అని, గరీబ్ అని అటువంటివి ఉన్నాయి. అటువంటి ప్లాట్స్ ఏంటంటే ఈ ఇచ్చిన ప్లాట్లు డెవలప్ చేసి వాళ్ళు సరైన సమయంలో గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు. వాటికి సంబంధించిన టెండర్స్ అన్ని పిలవడం జరిగింది. ఏంటంటే ఇవన్నీ చేస్తే గానీ సబ్జెక్టు నెక్స్ట్ వచ్చే రిలీజ్ చేయరు. మీరు చూసుంటారు, దాదాపు 6,700 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ దానికి రుణం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయడానికి దానికి సహాయం చేసింది. దానికి సంబంధించిన అమరావతి సస్టైన్ డెవలప్మెంట్ సిటీకి కానీ ఆ 2 క్లాజెస్లో 6,700 కోట్లు రుణం ఆమోదం చెందారు. అలాగే మీకు 800 మిలియన్స్ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి. $800 మిలియన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇవ్వడానికి రెడీగా ఉంది. హట్కో 14,000 కోట్లు ఉన్నాయి. ప్రసాద్ గారు, భూ కేటాయింపులపై మంత్రుల ఉపసంఘం కీలక భేటీ కూడా జరిగింది. ఆ భేటీ తర్వాత మాట్లాడిన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అమరావతిని 2028 నాటికి పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు ప్రభుత్వం నుంచి ఇవే సంకేతాలున్నాయి. అంటే ఈ ప్రకటనలు ఆచరణ సాధ్యమేనంటారా? డెఫినెట్ గా అండి. దేనికంటే వీళ్ళు చాలా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారండి. ఈ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు డే 1 ప్రమాణ స్వీకారం చేసే డేట్ నుంచి కూడా ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలేదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకున్నారు. అండ్ మనకు కావాల్సినటువంటి 60,000 కోట్లు ఎంత కావాల్సి వస్తే దానికి సంబంధించినవి అన్నీ కూడా ఫస్ట్ మనము యాక్చువల్గా ఏం కావాలి, మనకి ఫైనాన్షియల్ రిసోర్స్ కావాలి. అది కంప్లీట్ చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా దాదాపు 31,000 కోట్ల వరకు మనకు ఫైనాన్షియల్ రిసోర్స్ అయిపోయింది. నెక్స్ట్ టెండర్స్ కూడా అంతకుముందు జరిగినటువంటి టెండర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసేసి ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా కొత్త టెండర్స్ అన్నీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపట్లో వాళ్ళ కాంట్రాక్టర్స్ అందరికి కూడా బోర్డు అయిపోతారు. అలాగే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అని ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని తీసుకొచ్చి బోర్డులో పెట్టేశారు. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని కూడా ఎంగేజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే డే టు డే బేసిస్ మీద మనము బిమ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మంచి టూల్స్ అన్నిటిని కూడా ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ ఎటువంటి మనకి అంటే డిలేస్ లేకుండా ఇప్పుడే పరిపూర్ణంగా అన్ని డీటెయిల్డ్ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసేసుకున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందంటే ఈ 6 నెలల్లో కూడా మొత్తం కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని సిస్టమ్స్ని కూడా ముందు ఈసారి మాత్రం అన్ని ప్రిపేర్ చేసుకొని కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అవుతున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అండి. యాక్చువల్గా ఎక్కడ డిలే అనేది అవ్వదండి. ఇక్కడ దీనిలో 2028కి గ్యారంటీగా మనము, ఎందుకంటే ట్రంక్ మెయిన్స్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామనుకున్నారు. దేనికంటే అది ఆచరణ సాధ్యమే. దానిలో దాదాపుగా 1,600 కిలోమీటర్స్ ట్రంక్ కానీ ఎల్పిఎస్ కానీ రోడ్ నెట్వర్క్ ఉంటుంది. దానిలో వాటర్, సీవరు, స్టాము ఇవన్నీ కూడా చాలా డిగ్ ఫ్రీ సిటీ కాబట్టి అన్ని అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి ప్రతి కాంట్రాక్టర్ యొక్క టెండర్ ప్యాకేజ్ సిస్టంలో కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్నే ఎంబెడ్ చేశారన్నమాట. కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో మీరు బిమ్మే వాడాలి. అలాగే అన్ని చోట్ల కూడా బిమ్ వాడతాం కానీ జిఐఎస్ వాడతాం కానీ ఎక్కడ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అన్ని కూడా దీనిలో ఎంబెడ్ చేయడం జరిగింది. ఏది ఈ కాంట్రాక్ట్ డాక్యుమెంట్లో కూడా. సో దట్ అలాగే ఏంటంటే ఎక్కడా కూడా డిలే లేకుండా పర్యవేక్షణ అనేది డే అండ్ నైట్ పర్యవేక్షణలో జరుగుతాయి. 40,000 మంది కాదు, దాదాపుగా మనకి 70,000-80,000 మంది వరల్డ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రాపర్గా ఎన్విరాన్మెంట్, సోషల్ సేఫ్ గార్డ్స్ ఇవన్నీ కూడా కన్సల్ట్ చేస్తూ అన్ని ఆల్రెడీ చెక్ లిస్ట్ అన్ని కూడా కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ఆల్రెడీ అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రతిదానికి కూడా టెండర్ సిస్టమ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్, గవర్నమెంట్ అస్సలు డౌటే లేదండి. సత్యనారాయణ గారు, ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఈ రెండింటి ప్రాధాన్యాన్ని తరచూ చెబుతూనే ఉంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా ఒక్కసారి పూర్తయితే అమరావతి అందించనున్న అవకాశాలు ఏంటండి? మీరు చూసుంటారు, పోయినసారి 2014-19 కూడా ఆయన
పోలవరం అంటే సోమవారం అని చెప్పి ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి రివ్యూ చేసుకునేవాళ్ళు. దాదాపు 71-72% అయిన ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయకపోవడం వలన ఆ ప్రాజెక్టు వరదల్లో పడి మీరు చూసుంటారు అంత ఎంత నాశనం అయిపోయిందో. దాన్ని తిరిగి రివైవ్ చేయడానికి దాదాపు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన తలపట్టుకున్నారు అసలు ఏం చేయాలి ఈ ప్రాజెక్ట్ అని. దాదాపు 5 సంవత్సరాలు అలా నెలల్లో వాళ్ళకి ఏమి ప్రాజెక్ట్ మెయిన్ టెక్నికాలిటీస్ ఏం అర్థం కాకుండా దాన్ని వదిలేశారు. అలా అటువంటి ప్రాజెక్ట్ని మళ్ళీ చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది అనుకున్నారు. వాళ్ళు ఇమీడియట్గా వచ్చిన దగ్గర నుంచి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ చాలా హార్డ్ వర్క్ మీకు తెలుసు అందరికీ. అటువంటి ఆయన వెళ్ళి కూర్చుని తర్వాత ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి దాన్ని ఎలా చేయాలో ప్రాజెక్ట్ అని రివైవ్ చేసి, అలాగే ఏదైతే ఉందో ఏదైతే ఎస్కలేషన్ అయిందో ఆ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒప్పించి ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఆల్రెడీ సర్వేయంగా పెడుతున్నారు. మొన్నటి వరకు వర్షాకాలం కాబట్టి మన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ సర్వేయంగా దాన్ని అభివృద్ధి చెందుతున్నారు. వన్స్ పోలవరం కానీ వస్తే మనకి మన అమరావతి అనేది మీకు 100 సంవత్సరాల వరకు వాటర్ ప్రాబ్లమే ఉండదండి. అటువంటి సిటీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ముందు క్యాపిటల్లో మీరు చూసుంటారు హైదరాబాద్ కానీ బెంగళూరు మీరు ఎప్పుడు ఊహించరు. అది ఎప్పుడు చల్లగా ఉంటుంది, వర్షాలు ఎప్పుడు వస్తుంటుంది. అటువంటిది మీరు పోయిన సంవత్సరం మీరు ఎండాకాలంలో అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఇక బాంబే, ఢిల్లీ, కలకత్తా అవన్నీ చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే ఏదైతే ప్రపంచంలో నదులు పక్కన ఎక్కడైతే క్యాపిటల్ ఎక్కడైతే ఉంటాయో అయితే చాలా మన ఎప్పటి నుంచో పాత సంస్కృతికి చూస్తే చక్కగా డెవలప్ అవుతాయి. మన అమరావతి ముఖ్యంగా సెలెక్ట్ చేసుకుంది గుంటూరు విజయవాడ మధ్యలో కృష్ణానది ఒడ్డున. అది 100-150 సంవత్సరాల వరకు వాటర్ ప్రాబ్లం లేదని మెయిన్ ముఖ్య ఉద్దేశంతోనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వన్స్ ఒక్కసారి పోలవరం కానీ కంప్లీట్ అయితే దాన్ని మనకు పట్టిసీమ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏదైనా స్కేర్ సిటీ వచ్చినా 75 టీఎంసీ వరకు గోదావరి నీళ్లు ఈ కృష్ణానదిలోకి తీసుకుంటే ఆ నీళ్లు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఉండదు. మన పక్కన నాగార్జున సాగర్ ఉంది, పులిచింతలు ఉంది, మనకు వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే అమరావతి చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అది హైటీ కారిడార్ ఏంటంటే మన ఎకనామిక్ కారిడార్ కింద ఉంటుంది. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వన్స్ ఒక్కసారి డెవలప్ అయితే చాలా లక్షల మందికి ఆయన చెప్పినట్టుగా 10-15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ప్రసాద్ గారు, కూటమి ప్రభుత్వం ముందున్న ఈ 4 ఏళ్లలో అమరావతి విషయంలో చూస్తే రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? ప్లానింగ్ నుంచి ఫైనాన్స్ విషయాల వరకు ప్రస్తుతం ఎంతవరకు పురోగతిలో ఉన్నాయి? మీరు చెప్తున్నారు ఎవ్రీథింగ్ ప్లానింగ్ తో వెళ్తున్నారని, అంటే ఇంకా క్లియర్ చేసుకోవాల్సిన అంశాలు ఏమున్నాయండి? యాక్చువల్గా ఇలాంటి సిటీ డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది అలాగే పోర్ట్ కనెక్టివిటీ ఇంపార్టెంట్. అలాగే ఎయిర్ మన రైల్వే కనెక్టివిటీ, హై స్పీడ్ కారిడార్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మన సిటీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా ముందు చక్కగా ఉండాలి. అంటే ఎవరైనా ఇంటర్నేషనల్ వచ్చినా చక్కగా ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే చాలా తొందరగా వాళ్ళు గ్లోబల్ సెంటర్స్ అన్నీ కూడా ఇటు షిఫ్ట్ చేయడానికి కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ బ్రాండ్ ఇమేజ్ని బాగా డెవలప్ చేయాలండి. ఆల్రెడీ దావోస్కి వెళ్ళారు, చాలామందితో సీఎం గారు మాట్లాడి రావటం జరిగింది. దాన్ని ఫర్దర్ కంటిన్యూషన్ చేసుకొని అన్ని ఫండింగ్ అంతా కూడా అంటే మనం ప్రాపర్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావటము. అలాగే మనము ఏదైతే అనుకున్నామో ఈ 4-5 సంవత్సరాల్లో కంపల్సరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే 100% మనం ప్లానింగ్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే 9 థీమ్ సిటీస్ అని చెప్పి మనం ప్రణాళికలు రచించడం అయింది. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటట్టు గవర్నమెంట్ చాలా అంటే ముందుకు తీసుకొని వెళ్లాల్సిన ప్రణాళికలు ఉన్నాయి. దానిలో 9 థీమ్ సిటీలో హెల్త్ సిటీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ హెల్త్ సెక్టర్ కూడా చాలా డిమాండ్ ఉందండి. అలాగే ఎడ్యుకేషన్ సిటీస్ మనం చూస్తున్నాం. దాదాపు ఇప్పుడున్న యూనివర్సిటీలో 50-60 వేల మంది ఆల్రెడీ చదవటం జరుగుతుంది అమరావతిలో. అది చాలా మనకి అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్టర్ ఇక్కడ. అలాగే ఎలక్ట్రానిక్ సిటీని మనం ఆల్రెడీ ఒక ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ కేటాయించింది. అలాగే స్పోర్ట్స్ ఎస్పెషల్లీ మనము ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ అకామిడేట్ చేయాలని చెప్పి దానికి కూడా ప్రణాళికలు చేయటం అయింది. అలాగే ఎలక్ట్రానిక్ సిటీయే కాకుండా నాలెడ్జ్ సిటీను ఎంటర్టైన్మెంట్ సిటీస్ కూడా, మీడియా సిటీ కూడా ఇక్కడ మనం 9 సిటీస్లో ఉంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం కనుక తీసుకొని వెళ్ళగలిగితే డెఫినెట్గా 4 ఏళ్లలో ఈ రూట్ మ్యాప్ గవర్నమెంట్ ముందుంచుకొని ఇవన్నీ చేస్తే అన్నీ మన ప్లాన్ ప్రకారం 2050 కల్లా ఇట్ విల్ బికేమ్ ఏ ఫైనాన్షియల్ హబ్ అండి. హైదరాబాద్ ఈ రోజున తెలంగాణకి ఎలాగ హబ్ అయిందో, ముంబై ఎలాగ మహారాష్ట్రకి హబ్ అయిందో, అలాగూ మన ఆంధ్రప్రదేశ్కే కాదు సౌత్ ఇండియా రీజియన్లోనే బెస్ట్ ఫైనాన్షియల్ హబ్ కింద అమరావతి అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. రైట్.
సత్యనారాయణ గారు, ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట ఒకటే, ఫ్యూచర్ సిటీ. మౌలిక వసతుల నుంచి ఇటు జీవన ప్రమాణాల వరకు ఈ మాటను ఒక బెంచ్ మార్క్ గా పెట్టుకుంటారు. అంటే ఈ యాంగిల్లో చూసినప్పుడు అమరావతిని ఫ్యూచర్ సిటీ అనొచ్చా? ఏం చెప్తారు? అనొచ్చండి. ఇప్పుడు ఉన్న వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. ఫ్యూచర్ సిటీ అంటే స్మార్ట్ సిటీ అని, గ్రీన్ సిటీ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, లివబుల్ సిటీ అని. అంటే ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడా లేని ఫెసిలిటీ అక్కడ ఉండాలి. ఏంటంటే మన వాటర్ కానీ లేకపోతే అంటే గ్రీన్ యూ దాదాపు 20% గ్రీన్ యూ ఉండాలి, 10% రివర్ బెడ్ ఉండాలి. అలాగే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు చూసుంటారా, కేబులింగ్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రిక్ కానీ అంతా అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ అనమాట. ఎవరైతే ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఇక్కడ నివసించడానికని ఉండాలి. నివసించే వాళ్ళు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఐటీ కారిడార్స్కి కానీ ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఎకో సిస్టమ్స్ అన్ని చక్కగా ప్రొవైడ్ చేయాలి. ఉండటానికి ఏదైతే ప్రజలు ఉండటానికో చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి వాకింగ్ ట్రాక్స్ కానీ, సైక్లింగ్ ట్రాక్స్ కానీ, ఆ రివర్ స్పోర్ట్స్ కానీ, లేకపోతే మన బ్రహ్మాండమైన దాదాపు 30 కిలోమీటర్స్ వరకు రివర్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. ఆ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆయన చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి చక్కటి ఎయిర్పోర్ట్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా చక్కగా ఉండాలి. అలాగే మీకు ఆల్రెడీ మీరు చూసుంటారు, డైరెక్ట్గా మీకు అమరావతికి డైరెక్ట్గా రైల్వే లైన్ కలపటం కానీ, అలాగే లైట్ మెట్రో రైల్స్ కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ ఎప్పుడైతే ఎకో సిస్టమ్స్ మనకు డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు అది ఫ్యూచర్ సిటీ అంటే దాని అర్థం అదేనండి. స్మార్ట్ అండ్ గ్రీన్ అండ్ లివబుల్ అనే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనం ఏదైనా పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా, పెద్ద మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ఆ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. పొల్యూషన్ ఫ్రీ అనమాట. పొల్యూషన్ కూడా ఉండాలి. అలాగే పవర్ గ్రిడ్ కూడా, దాని పవర్ 24 hours పవర్ వితౌట్ ఇంటరప్షన్ దాన్ని ఉండాలి. అవన్నీ మనకు రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఉండాలి. అలాగే మనకు ఎలాగో మనం దానికి సంబంధించిన టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. ఏదైతే దాని దాదాపు 30-40% రెన్యూవబుల్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కానీ ఈ ఫ్యూచర్ సిటీకి మనకి ఎక్కువ ఉంటుంది. మనకి ఇండియాలో ఉన్న డెవలప్డ్ ఆల్రెడీ ఉన్న ఫ్యూచర్ ఇంతకుముందు క్యాపిటల్స్ బాంబే కానీ, అలాగే చెన్నై కానీ, కలకత్తా కానీ విపరీతమైన ఓవర్ పాపులిస్టిక్ అయిపోయినాయి. ఆ రోడ్స్ కంజక్షన్స్ అవుతుంది. పొల్యూషన్ మీరు చూసుంటారు ఢిల్లీలో, ఆ పొల్యూషన్, అటువంటి పొల్యూషన్ లేకుండా ఎప్పుడైతే క్లీన్ అండ్ గ్రీన్ ఉన్నదో, ప్రపంచంలో ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఓన్లీ అమరావతి వస్తుంది. ఇటువంటి సిటీలు ఇంకా చాలా చేయాలని చెప్పి ప్రపంచం బ్యాంక్ కానీ ఇంకా అదర్ ప్రపంచం అంతా ఎక్కువ చేయాలని చూస్తాం. వన్స్ ఒక్కసారి మనం ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ మనం కానీ తొందరగా మనం ఇది 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. తొందరలో ఈ 4 ఏళ్లలో ఫస్ట్ ఫేజ్ కానీ మనం కంప్లీట్ చేయగలిగితే మీకు వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వస్తుంటాయి. వరల్డ్ క్లాస్ మెయిన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అమరావతి, పోలవరం ఎట్లా అనుకున్నాం ఏపీని, మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హెడ్గా అనుకున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ కూడా, ఆల్టర్నేటివ్ ఎనర్జీ కూడా క్యాపిటల్ అనుకున్నారు. అలాగే మీకు డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏంటంటే ఎన్ని ప్రమోషన్ యాక్టివిటీస్గా ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో ప్రపంచంలో వీళ్ళు ఈ రంగంలో ముందుకుంటారని చెప్పి అందిపించుకోవాలి మనం. ఎప్పుడైతే అంతకుముందు ఎస్ట్వైల్ ఏపీలో మనం ఐటీ ఇండస్ట్రీ ఎలా అందిపించుకున్నామో ఈ ఫ్యూచరిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో సిటీ, ఆ సిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేసుకుని ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఎంప్లాయ్మెంట్ మనం ఏమైతే అనుకుంటున్నామో దాదాపు ఇప్పుడు 1,00,000 మందే జనాభా ఉన్నారు. దాని 2047కి దాదాపు 3.5 మిలియన్ పాపులేషన్ అందులో ఉండాలన్నమాట. ఆ వన్స్ పాపులేషన్ ఉండి మనం జాబ్స్ క్రియేషన్ చేయగలిగితే ప్రపంచం మొత్తం మీద ఈ అమరావతి అనేది అమరావతి వైపే చూస్తారు. ప్రసాద్ గారు, ఇప్పటి వరకు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు గాని, చేసిన కేటాయింపులు గాని, అలాగే వ్యక్తమవుతున్న ఆసక్తులను బట్టి చూస్తే అసలు ఏ సంస్థలు అమరావతిలో కొలువు తీరబోతున్నాయండి? ఇనీషియల్ ప్లానింగ్ చేసింది ఏంటంటే ఒక 130 ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ అమరావతికి ఎక్స్ప్రెస్ చేసినాయండి. వస్తాము, ఎస్టాబ్లిష్ చేస్తామని. దాదాపుగా 30-40 సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ల్యాండ్ ఎలొకేషన్స్ కూడా తీసుకోవటం జరిగింది. అవి లాస్ట్ టైంలో దే హ్యావ్ నాట్ షోన్ మచ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ ఏది ట్రబుల్ అవటం వల్ల. ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అందరినీ కూడా స్పీడ్ చేయమని చెప్పారు. అవన్నీ కూడా చాలా, అంటే దాదాపుగా రోజుకి ఒక 2-3 కంపెనీస్ అయితే వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రణాళికలు అయితే వాళ్ళు రచించుకుంటున్నారు. అలాగే దాదాపుగా 100 కంపెనీస్ వరకు ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ గ్లోబల్ సెంటర్స్ అంతా కూడా అమరావతిలో పెట్టడానికి వాళ్ళు ఆలోచనలు జరిగినాయి. అలాగే మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అన్ని కంపెనీస్తో మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా త్వరగా ల్యాండ్ ఎలొకేట్ చేయించుకొని ఇక్కడ స్టార్ట్ చేయడానికి కూడా, అంటే ఇప్పుడు ఈ రోజున ఉన్న డిమాండ్ అండి అంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అసలు అమరావతిలో ల్యాండ్ ఎలొకేషన్ చేయడానికి
చాలా అంటే విపరీతమైన రష్ అనేది కనపడతా ఉంది చూస్తుంటే. దాదాపు నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పారు, అంటే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా 13 కంపెనీస్ని వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసి కూడా క్యాన్సిల్ చేశారు. అంత రష్ ఉందన్నమాట ఇప్పుడు అమరావతి క్యాపిటల్లో ఈ సంస్థలకన్నిటికి కూడా ల్యాండ్ అలొకేట్ చేయడానికి కానీ, అలాగే పెద్ద పెద్ద టూరిజం వీటికని చెప్పి హోటల్స్ 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ కూడా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండి ఇమీడియట్ గా. దాదాపుగా ఒక 130 నుంచి 150 సంస్థల వరకు కూడా దే ఆర్ షోయింగ్ దేర్ ఎక్స్ప్రెస్ అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఆ కౌంట్. అన్ని కంపెనీస్ కూడా ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ బిగ్ బాసెస్ వాళ్ళంతా కూడా దావోస్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసి ఎక్స్ప్రెస్ చేయటం అవుతుంది. ఇప్పుడు ఆటలు ముందుకు తీసుకెళ్తే గ్యారంటీగా వీళ్ళంతా కూడా ఇక్కడ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. సత్యనారాయణ గారు, 5 కోట్ల మంది ఆంధ్రుల కళల రాజధానిగా ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి సాకారానికి మరి ప్రజల నుంచి ఎలాంటి సహకారం అవసరం అంటారు? అదేండి, ఎప్పటికప్పుడు మనం చెప్పుకోగలగాలండి. ఇంతకుముందు ఏంటంటే 14 రూపాయలు ఇదంతా గ్రాఫిక్స్, ఇక ఏమి చేయటం లేదు, అమరావతి డెవలప్ చేయలేదంటే అప్పట్లో ఒక బస్సులు కూడా వేసి చూపించారు చివరి సంవత్సరంలో. ఏంటంటే దాన్ని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా దాని ప్లాన్ ప్రకారంగా కరెక్ట్గా మనం ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్గా చేసుకోవడం మంచిదండి. అలాగే మీరు అమరావతిలో ఎక్కువ జాబ్ క్రియేషన్ ఎక్కువ అవ్వాలండి. ఐటీ ఇండస్ట్రీకి ఎక్కువ బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మన కంప్యూటింగ్ చూసుంటారు మీరు, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీ అని టాటాస్ అండ్ ఎల్ఎన్టీస్ కలిపి మొన్న టాక్స్ జరుగుతున్నాయి. అటువంటి పెద్ద పెద్ద సంస్థలు కానీ మన అమరావతిలో రాగలిగితే ఎక్కువ మంది ఉద్యోగ కల్పన మనం చేయగలం. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాబట్టి దాదాపు మనకు ఒక 5,000 ఎకరాలు ఆల్రెడీ మిగులుందంటున్నారు. ఏదైతే మన ఎన్ని ప్రజలు క్లియర్గా చెప్పాలి, దీని మీద మనం అమరావతి మీద ₹1 మనం ఖర్చు పెట్టలేదు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. ఏదైతే మిగులు భూమి ఉందో 5,000 ఎకరాలు ఇంటి 30 లక్షలు కూడా 30 కోట్లు కూడా 40 కోట్లుగా మనం అమ్మినా మనం ఆ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ కాబట్టి ఇంట్రెస్ట్లు కూడా తక్కువ కాబట్టి మనం క్లియర్ చేయొచ్చు. అలాగే భారత ప్రభుత్వం కూడా దీని అమరావతిని ఐడెంటిఫై చేసింది కాబట్టి క్యాపిటల్గా దాన్ని మనం ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది కాబట్టి ఇక ఇంతకుముందులాగా 3 ముక్కల ఆట అటువంటిది అవకాశం లేకుండా అమరావతి ఏకైక క్యాపిటల్ అని చెప్పాలండి. ఇప్పుడు మిగతా కూడా అన్ని జిల్లాలు కూడా ఇంకా డెవలప్ కావాలి. వైజాగ్ని ఎలాగో ఫైనాన్స్ క్యాపిటల్ అని అనుకున్నారు. అలాగే రాయలసీమ కూడా మనకి ఆల్రెడీ చూసుంటారు, మొబైల్ హబ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది, డొనకొండ ఉంది. అలాగే మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ మన బడ్జెట్లో కూడా మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా ఇచ్చారు. అలాగే చెన్నై అండ్ ఇది కూడా కారిడార్స్ ఉన్నాయి. ఇటువంటి కారిడార్స్ అవన్నీ పక్కన అన్నీ డెవలప్ చేసుకుంటూ అమరావతి మీద ఒక్కటే ఫోకస్ కాకుండా మిగతా జిల్లాలు కూడా అన్నీ ఫోకస్ చేయాలని ప్రజల్లోకి ముఖ్యంగా వెళ్ళాలండి. మళ్ళా దాని వ్యతిరేకత లేకుండా కంటిన్యూటీ ఉంటేనే అమరావతి ఒక్క 10 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్లో అయినా కంటిన్యూటీ ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందండి. ఈ ప్రజల్లోకి ఇవన్నీ కరెక్ట్గా తెలియచెప్పాలండి. ఓకే. ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.